ఒక్కసారి మీకున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి మీరు ఎక్కడున్నారు అని ఆలోచిస్తే కొంతమంది ఒక టౌన్లో కానీ సిటీలో కానీ లేదా ఒక దేశంలో ఫైనల్ గా భూమి మీద ఉన్నామని చెప్పొచ్చు. కానీ ఆ భూమి ఎక్కడ ఉంది అని అడిగితే వీనస్ కి మార్స్ కి మధ్య సోలార్ సిస్టమ్ లో ఉంది అని కూడా చెప్పొచ్చు. కానీ మీరున్న ఈ సోలార్ సిస్టమ్ అనేది కొన్ని కోట్ల ఆస్ట్రాయిడ్స్ ని కలిగి ఉన్న ఆర్ట్ క్లౌడ్ కి సరిగ్గా మధ్యలో ఉంది. అండ్ ఆర్ట్ క్లౌడ్ అనేది లోకల్ ఇంటర్స్టెల్లర్ క్లౌడ్ లో ఉంది. అంటే మనం అంతరిక్షంలో చూసే ఇలాంటి రంగురంగుల అంతరిక్షపు ధూళిమేఘంలో ఉంది. ఆ ధూళిమేఘం అనేది పాలపుంతలోని ఓరియన్ అనే భాగంలో ఉంది. అండ్ మన పాలపుంత అనేది అంతరిక్షంలో తేలి ఆడుతున్న ఒక స్పైరల్ గెలాక్సీ. అందులో కోటాను కోట్ల నక్షత్రాలు లక్ష కాంతి సంవత్సరాల విస్తీర్ణంతో గంభీరంగా ముందుకు కదులుతుంది. దాని నుండి కొంచెం దూరం వెళ్తే మన గెలాక్సీ చుట్టూ తిరుగుతున్న 50 చిన్న చిన్న గెలాక్సీలు, అలాగే మిల్కీవేని ఇంకొన్ని బిలియన్ సంవత్సరాల్లో ఢీకొనడానికి వస్తున్న ఆండ్రోమెడా గెలాక్సీ మన పాలపుంతను 2 ముక్కలుగా చీల్చబోతుంది. అయితే మన పక్కన ఉన్నది కేవలం ఆండ్రోమెడా గెలాక్సీ ఒక్కటే కాదు, మన చుట్టూ కోట్ల గెలాక్సీలున్నాయి. ఇవన్నీ కలిసి ఒక వర్గో క్లస్టర్ లాగా ఏర్పడ్డాయి. మళ్ళీ వర్గో సూపర్ క్లస్టర్ లాంటి ఎన్నో శాఖలు ఒక మర్రి చెట్టులా మహావృక్షానికి ఉన్న శాఖలుగా విస్తరించినదై లానకియా అనే కాండంలా అనంత విశ్వంలో విశ్వాన్నే ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది. అండ్ అలాంటి ఎన్నో నక్షత్ర వృక్ష శాఖలు విశ్వమంతా ఇలా సాలెపురుగు గూడులా పరుచుకొని ఉన్నాయి. ఇక్కడ మిస్టరీ ఏంటంటే స్పైడర్ వెబ్ లో ఖాళీలు ఎలా ఉంటాయో సరిగ్గా అలాగే విశ్వంలో గెలాక్సీ సూపర్ క్లస్టర్స్ మధ్యలో కూడా చీకటితో కోట్ల కిలోమీటర్లు ఒక్క నక్షత్రం కూడా లేకుండా అంధకారంతో ఉంటుంది. దాన్నే వాయిడ్స్ అంటారు. ఇప్పటి వరకు మనం కనుక్కున్న బోటీస్ వాయిడ్ అనేది 33 కోట్ల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో పరుచుకొని ఉంది. అక్కడ నుండి వెనక్కి జరిగితే 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ నుండి వెలువడిన కాంతితో యూనివర్స్ అనేది గోళాకారంగా ఉంది అని తెలుస్తుంది. అయితే భూమి నుండి యూనివర్స్ ఎడ్జ్ వరకు మనకు తెలిసిన యూనివర్స్ లో ప్రతిదీ ఎంతో చాకచక్యంగా నిర్మించినట్టు అర్థమవుతుంది. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు అవన్నీ కలిసి సూపర్ క్లస్టర్ గా, మళ్ళీ సూపర్ క్లస్టర్స్ మధ్యలో కొంత ఖాళీ ప్రదేశంతో ఎంతో ఆర్గనైజ్డ్ గా ఈ విశ్వ నిర్మాణం జరిగిందేమో అనిపిస్తుంది. కానీ యూనివర్స్ కి ఎక్కడో ఒక దగ్గర అంతం అనేది ఉంటుందా? మనిషి ఎన్నో భౌతిక శాస్త్ర నియమాలను కనుక్కుంటూ వెళ్తున్నాడు. కానీ వాటికి ఎప్పటికైనా ఒక చివరి చరమాంకం అనేది ఉంటుందా? ఆటమ్ లో ఉండే క్వార్క్స్ దగ్గర నుండి మల్టీవర్స్ వరకు మనిషి ఊహించగలిగాడు. అండ్ అందులో చాలా వరకు నిజమయ్యాయి కూడా. కానీ ఈ అన్వేషణ ఏదో ఒక రోజు ముగిసిపోతుందా? అసలు ఆ పాసిబిలిటీ ఉంటుందా? నిజానికి మనిషి కనీసం సోలార్ సిస్టమ్ నుండి బయట కాలు పెట్టకుండానే విశ్వాన్ని శోధించాడు. విశ్వ నియమాలను అర్థం చేసుకున్నాడు. తన జీవిత కాలంలో ఎప్పటికీ బ్లాక్ హోల్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేని మనిషి ఆ బ్లాక్ హోల్ ఉనికిని తెలుసుకున్నాడు. అంతకన్నా పెద్ద పెద్ద క్వాజర్స్ అనే రాక్షస గెలాక్సీలను కనుక్కున్నాడు. కానీ ఇదంతా ఒక మనిషి వల్ల సాధ్యమవుతుందా? ఎందుకంటే మనిషి స్థానం యూనివర్స్ లో ఒక ఇసుక రేణువు కంటే కూడా చిన్నది. ఎగ్జాంపుల్ కి మీకు ఇలాంటి ఒక ఫోటోని చూపించి ఇది మానవ ప్రపంచంలోనే అద్భుతమైన ఫోటో అని చెప్తే అసలు ఈ ఫోటోలో ఏముంటుంది అని అనుకుంటాం. ఎందుకంటే మనం కూడా ఇందులో ఏముందో నోటీస్ చేయలేము. కానీ ఇందులో కోటాను కోట్ల జీవరాశులు, ఎన్నో నాగరికతలు నిర్మించుకొని ఎన్నో యుద్ధాలు చేసిన మనిషి ఉండే భూగోళం ఉంది అని చెప్తే అది మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక ధూళికణంలో ఉన్న మనిషి విశ్వాన్ని శోధిస్తున్నాడు. ఎలా అంటే ఒక చిన్న పురుగు ప్రపంచం అంతా తిరిగి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ పురుగు ఆకాశానికి ఎగరలేదు, సముద్రపు లోతుల్లోకి వెళ్ళలేదు, కనీసం ఒక సంవత్సరం పాటు జీవించలేదు. అంత చిన్న లైఫ్ టైమ్ లో ప్రపంచాన్ని అర్థం చేసుకుని ఆ పురుగు చేసేది కూడా ఏమీ ఉండదు. సో సరిగ్గా అలాంటిదే మనిషి జీవితం కూడా. కానీ వాటికి లేని కొన్ని అతీత శక్తులు మనిషికి ఉన్నాయి. అందులో మొదటి శక్తి జిజ్ఞాస, అంటే క్యూరియాసిటీ. ఈ శక్తి మొట్టమొదటిసారి మనిషిలో ఆది మానవుడిగా ఉన్నప్పుడే వచ్చి ఉండొచ్చు. అంటే మొట్టమొదటిసారి నిప్పును చూసినప్పుడు కానీ లేదా ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నప్పుడు ఆది మానవుడు దాన్ని ఫస్ట్ టైం ఫీల్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఆ క్యూరియాసిటీతో నాగరికతను నిర్మించుకునే వరకు వచ్చింది. కానీ జిజ్ఞాస అనే శక్తితో మొదటిసారి విశ్వం గురించి కొన్ని నిజాలు తెలుసుకున్నాడు. ఈ రోజు నుండి సరిగ్గా 520 సంవత్సరాల క్రితం నికోలస్ కోపర్నికస్ అనే అతను యూరోప్ లో ఉండేవాడు. నికోలస్ పుట్టుకతోనే జిజ్ఞాసిగా ఉండేవాడు. అంటే ప్రపంచం పట్ల ఆసక్తితో ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ విశ్వం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలం అతనికి ఎప్పుడూ ఉండేది. కానీ వాళ్ళ నాన్న కోసం అతను అప్పటికే ఒక ఫేమస్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసుకుని తన సొంత ప్రాంతమైన పోలాండ్ కి వెళ్లిపోయి వాళ్ళ నాన్న కోసం డాక్టర్ గా పనిచేయాలి అనుకున్నాడు. కానీ కోపర్నికస్ కేవలం మెడిసిన్ మాత్రమే కాకుండా
కాకుండా ఖాళీ టైంలో అరిస్టాటిల్ సిద్ధాంతాలు, టాలమీ సూత్రీకరించిన ఫార్ములాలు అధ్యయనం చేస్తుండేవాడు. దాంతో ఏదో కనుక్కోవాలి అని తీవ్రంగా ఆలోచించేవాడు. అప్పటికే సమాజంలో కొన్ని నమ్మకాలు ప్రజల్లో నాటుకొనిపోయి ఉన్నాయి. అవేంటంటే మనం ఉంటున్న భూమి విశ్వంలో అన్నిటికీ కేంద్రకం అని, సూర్యుడు మిగతా గ్రహాలు అన్నీ కూడా భూమి చుట్టూనే తిరుగుతున్నాయి అనుకునే రోజులవి. దాన్ని అప్పటికే మతాలతో కూడి ఉన్న ప్రభుత్వాలు ఆమోదించాయి. ఆ విషయాన్ని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళను శిక్షించేవారు. ఎందుకంటే అదే విషయాన్ని వాళ్ళ మత గ్రంథాల్లో రాసుకున్నారు కాబట్టి. కానీ నికోలస్ కోపర్నికస్ మాత్రం దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేడు. నిజానికి అప్పటి సమాజం దృష్టిలో భూమి కేంద్రకంగా ఉంది అని చెప్పడం కరెక్టే. ఎందుకంటే మనం ఉదయం లేవగానే సూర్యుడు రావడం, రాత్రవగానే వెళ్లిపోవడం, మళ్ళీ చంద్రుడు రావడం, ఇలా ప్రతిదీ మన భూమి చుట్టూ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ భూమి ఎక్కడికి కదలడం లేదు అని కూడా అనిపిస్తుంది. ఎంతో తీక్షణంగా ఆలోచిస్తే తప్ప భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆ కాలంలో భూకేంద్రక సిద్ధాంతం తప్పు కాదు, నిజం ఎప్పటికీ నిజంలానే ఉంటుంది అనుకున్నారు. అందుకే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్తే ఆ సమాజం ఒప్పుకోలేదు. యూరోప్ లో పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. ఆ తర్వాత ఎన్నో సంఘర్షణల మధ్య సూర్యకేంద్రక సిద్ధాంతం నిరూపించబడింది. ఆ తర్వాత టెలిస్కోప్లు ఒక్కొక్కటిగా అంతరిక్షంలోకి చూడడం మొదలు పెట్టాయి. అయితే సైన్స్ లో ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోవు. కొంతకాలం తర్వాత అవి అప్డేట్ అవుతూనే ఉంటాయి. అంటే ముందుగా భూమి నిశ్చలంగా ఉండి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని నమ్మే రోజు నుండి తర్వాత సూర్యుడు నిశ్చలంగా ఉంటూ గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి అని కనుక్కున్నారు. కానీ ఇది కూడా కొన్ని సంవత్సరాలకు అర్ధసత్యంగా మారిపోయింది. అంటే మన సూర్యుడు కూడా ఎప్పటికీ నిశ్చలంగా ఉండడు. సౌరమండలం గ్రహాలతో పాటు గెలాక్సీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అలా ఒక్కసారి తిరిగి రావడానికి దాదాపు 23 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అందులో 1/2 కోటి సంవత్సరాల్లో కూడా మనిషి అస్తిత్వం ఉండకపోవచ్చు. ఎందుకంటే భూమి మీద డైనోసార్లు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం అంతమయ్యాయి. దీన్ని బట్టి మనిషి కాలమానం ఎంత చిన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి భూమి ఒకసారి గెలాక్సీని చుట్టూ వచ్చేలోపు డైనోసార్లు అంతమయ్యి మనుషులు పుట్టినట్టే మనుషులు కూడా అంతమయ్యి మరొక జీవజాతి భూమిని రాజ్యం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన సూర్యుడు ఇప్పటి వరకు గెలాక్సీ చుట్టూ కేవలం 18 సార్లు మాత్రమే ఆర్బిట్ చేశాడు. అంటే ఇప్పటి వరకు 414 కోట్ల సంవత్సరాల పాటు మన సూర్యుడు గెలాక్సీని ఆర్బిట్ చేశాడు. అందులో కేవలం మనుషులు, డైనోసార్లు మాత్రమే కాకుండా ఏదైనా అడ్వాన్స్డ్ లైఫ్ అనేది భూమి మీద పుట్టిందా అనే ప్రశ్న కూడా తప్పకుండా పుడుతుంది. అయితే సైన్స్ ద్వారా కనిపెట్టే డిస్కవరీలు ఎలా అయితే కాలంతో పాటు మారుతూ వస్తాయో సరిగ్గా అలాగే ఈసారి మరొక సత్యం కూడా మారింది. అదేంటంటే యూనివర్స్ లో ఏ వస్తువు కూడా నిజానికి నిశ్చల స్థితిలోనే ఉండదు. మన కళ్ళకు కనపడే ప్రతి ఆబ్జెక్టు చలన స్థితిలోనే ఉంటుంది. దీన్ని నిరూపించడానికి ఈసారి మనిషికున్న ఇమాజినేషన్ అనే శక్తి అవసరం వచ్చింది. ఊహాశక్తితో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మానవ శక్తుల్లో మరొక శక్తిని మేల్కొల్పాడు. ఐన్స్టీన్ సిద్ధాంతాల ప్రకారం శూన్యంలో ఉండే ప్రతి ఆబ్జెక్టు చలన స్థితిలోనే ఉంటుంది. అంటే మన భూమి కూడా శూన్యంలో ఉండే ఒక వస్తువే కాబట్టి భూమితో పాటు సూర్యుడు కానీ ఏదైనా సరే శూన్యంలో వాటిని ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఆపే వరకు అవి కదులుతూనే ఉంటాయి అని అన్నాడు. దానికి తగ్గట్టుగానే ఎడ్విన్ హబుల్ అనే ఖగోళ శాస్త్రవేత్త టెలిస్కోప్ ని ఉపయోగించి అంతరిక్షంలోకి చూసినప్పుడు మన యూనివర్స్ లో కేవలం మన గెలాక్సీ మాత్రమే కాకుండా ఎన్నో గెలాక్సీలు శూన్యంలో తేలియాడుతున్నాయి అని ఆధారాలతో సహా నిరూపించాడు. దాంతో ఐన్స్టీన్ చెప్పింది నిజమైంది. కానీ ఇక్కడే మరొక చిక్కొచ్చి పడింది. అది సైన్స్ కు ఉండే సహజ గుణంలా మారిపోయింది. అంటే సైన్స్ డిస్కవరీలు అనేవి ఎప్పటికప్పుడు వాటిని అవి తప్పుగా నిరూపించుకుంటూ కొత్త విషయాలను ఆవిష్కరించుకుంటున్నాయి. అయితే ఎడ్విన్ హబుల్ కనిపెట్టిన విషయంతో ఐన్స్టీన్ చెప్పిన ఒక విషయం నిర్ధారణ అయితే అదే డిస్కవరీ మరొక దాన్ని వ్యతిరేకించింది. అదేంటంటే సైన్స్ ఎప్పుడూ కూడా యూనివర్స్ కి పుట్టుక ఉంది అని కానీ లేదు అని కానీ చెప్పదు. కానీ చివరి శతాబ్దపు మొదటి వరకు యూనివర్స్ లో అన్ని వస్తువులు చలన స్థితిలోనే ఉన్నా సరే వాటికి ఆశ్రయం ఇస్తున్న యూనివర్స్ మాత్రం నిశ్చలంగా ఉంటుంది అని స్వయంగా సైంటిస్టులు కూడా నమ్మేవారు. కానీ హబుల్ చేసిన పరిశోధనతో యూనివర్స్ లో గెలాక్సీల మధ్య దూరం పెరుగుతుంది అని కనుక్కున్నారు. కానీ వాటి మధ్య దూరం పెరగడానికి ఏదో ఒక శక్తి వాటి మధ్య దూరాన్ని పెంచాలి. కానీ ఆ శక్తి కేవలం స్వయంగా యూనివర్స్ కి మాత్రమే ఉంటుంది. కానీ సైంటిస్టుల
ప్రకారం యూనివర్స్ అనేది నిశ్చలమైనది, దానికి చలనం అనేదే లేదు. కానీ గెలాక్సీలు అనేవి ఒకదాని నుండి ఒకటి దూరంగా ఎలా జరుగుతున్నాయి అనేది అంతుపట్టకుండా ఉండిపోయింది. అప్పుడే ఐన్స్టీన్ యూనివర్స్ అనేది కేవలం శూన్యం కాదు అని, యూనివర్స్ లో మన కంటికి కనిపించని ఒక స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ఉంటుంది అని చెప్పే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కానీ ఆ సిద్ధాంతం అప్పటికీ నిరూపించబడలేదు. అయితే జార్జ్ అనే సైంటిస్టు ఐన్స్టీన్ యొక్క ఫీల్డ్ ఈక్వేషన్స్ ని స్టడీ చేసినప్పుడు యూనివర్స్ నిశ్చలంగా ఉండడం కాకుండా చలనంతో ఉన్నట్టు ఊహిస్తే ఆ ఈక్వేషన్స్ అనేవి పనిచేస్తున్నట్టు కనుక్కున్నాడు. ఇదే విషయాన్ని వెళ్లి ఐన్స్టీన్ కి చెప్పాడు. అప్పుడు ఐన్స్టీన్ ఆ క్యాలిక్యులేషన్స్ ని కరెక్టే అని, కాకపోతే అందులో ఫిజిక్స్ అనేది తప్పుగా ఉంది అని అన్నాడు. కానీ ఆ తర్వాత ఎడ్విన్ హబుల్ చేసిన అబ్జర్వేషన్ లో కూడా యూనివర్స్ కదులుతుంది అని తెలిసింది. అయితే వీళ్ళు కనుక్కున్న దానితో ఐన్స్టీన్ కి మిగతా సైంటిస్టులకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ యూనివర్స్ అనేది చలన స్థితిలో ఉంటే యూనివర్స్ కి మొదలు అనేది ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ కి సముద్రం అనేది ఎక్కడికి కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం ముందు కదలడానికి ప్లేస్ అనేది లేదు అనుకుందాం, కాబట్టి సముద్రం కదలకుండా ఉంటుంది. ఇప్పుడు సముద్రానికి పుట్టుక లేదు, అంతం కూడా లేదు, కేవలం స్వయంభుగా భూమి మీద అస్తిత్వంలో ఉంది తప్ప దానికి పుట్టుక అంతం అనే కాన్సెప్ట్ ని మనం ఆపాదించలేం. కానీ నదికి అలాంటివి ఉండవు. నది ఒక దగ్గర పుట్టి సముద్రంలో కలిసి అంతమైపోతుంది. సో ఇక్కడ యూనివర్స్ అనేది సముద్రం లాంటిదని ఐన్స్టీన్ అనుకునేవాడు. ఎందుకంటే యూనివర్స్ సముద్రంలా ఉంటేనే దానికి పుట్టుక అంతం లాంటివి ఉండవు. ఒకవేళ యూనివర్స్ అనేది నది లాంటిదని నిరూపించబడితే అప్పుడు నదికి పుట్టుక అంతం ఉంటాయి. కాబట్టి అప్పుడు దాని పుట్టుక ఎలా జరిగింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు విశ్వ సృష్టికి దేవుడే కారణమని మతవాదులకు అవకాశం వచ్చినట్టు అవుతుంది. అందుకే యూనివర్స్ అనేది నిశ్చలంగా సముద్రంలాగా అనంతమైనదని అనుకున్నాడు. కానీ తర్వాత కాలంలో యూనివర్స్ అనేది ఒక నది లాంటిదే అని నిరూపించబడింది. ఆ తర్వాత దీన్ని బలోపేతం చేస్తూ స్టీఫెన్ హాకింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనే పేపర్ ని పబ్లిష్ చేశాడు. ఇందులో పూర్తిగా యూనివర్స్ అనేది ఎలా ఎక్స్పాండ్ అవుతుందో నిరూపించాడు. అందులో నుండి బిగ్ బ్యాంగ్ అనే థియరీ పుట్టుకొచ్చింది. యూనివర్స్ కదులుతుంది అంటే యూనివర్స్ కదలడానికి విశ్వం బయట ఇంకేదో ఉంది, అక్కడికి యూనివర్స్ ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణం పూర్వం ఎప్పుడో మొదలైంది అండ్ ఎప్పటికైనా విశ్వం యొక్క ప్రయాణం ముగిసిపోతుంది. అంటే విశ్వానికి అంతం అనేది ఉంది అని ఒక భయంకరమైన ఊహను ఊహించారు. కానీ దీంతో పాటు స్టడీ స్టేట్ థియరీని కూడా స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించాడు. దాని ప్రకారం యూనివర్స్ కి పుట్టుక లేదు, అంతం లేదు, ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుంది అని స్టడీ స్టేట్ థియరీ చెప్తుంది. ఏదేమైనా అంతరిక్ష పరిశోధన అనేది చివరికి బిగ్ బ్యాంగ్ వరకు వచ్చి చేరుకుంది. ఇక అప్పటి నుండి బిగ్ బ్యాంగ్ కి ముందు ఏం జరిగింది, బిగ్ బ్యాంగ్ కి కారణం ఏంటి అని ఎన్నో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బిగ్ బ్యాంగ్ కి కారణాలు వెతికే పనిలో ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ లో ఉంటే, బిగ్ బ్యాంగ్ కి ముందు ఏముండే అవకాశం ఉందో ఊహించే పనిలో థియరిటికల్ ఫిజిక్స్ లో ఉన్నారు. అప్పుడే అలెన్ గుత్ లాంటి వాళ్ళు వాళ్ళకుండే ఊహాశక్తికి మరింత పదును పెట్టి మన యూనివర్స్ అనేది కదులుతుంది అని ఇప్పటికే నిర్ధారణ అయింది. కాబట్టి ఆ కదలిక ఎక్కడికి తీసుకెళ్తుందో ఊహించగలిగాడు. అప్పుడే మన యూనివర్స్ అనేది ఒక గోళం లాంటిదని, అలాంటి అండపిండ బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయి అని ప్రతిపాదించాడు. అంటే మల్టీవర్స్ ని ప్రతిపాదించాడు. నిజానికి ఈ మల్టిపుల్ యూనివర్స్ అనే ఊహ సైన్స్ లో కొత్తగా ఉన్నా కూడా దీన్ని వేల సంవత్సరాల క్రితం హిందూ పురాణాల్లో విష్ణువు యొక్క సృష్టికి ప్రతిరూపంగా మల్టీవర్స్ ని వర్ణించారు. ఇలాంటి కాన్సెప్ట్ ఖగోళ శాస్త్రానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పాలి. నిజానికి ప్రపంచంలో విశ్వం యొక్క సృష్టిని మల్టీవర్స్ లెవెల్లో ఊహించిన మానవ జాతి కేవలం భారతదేశంలోనే ఉంది. దానికి కారణం భారతదేశం ఒకప్పుడు సంపన్న దేశంగా ఉండేది అని మనందరికీ తెలుసు. అలాంటి సంపన్న దేశంలో ఆహారం సంపదకు ఎలాంటి లోటు లేనప్పుడు సుఖాల నుండి మనిషి పుట్టుకకు కారణం ఏంటి అని ఆలోచన చేసే టైం ఉంటుంది. అలాంటి మేధావులు పుట్టుకొస్తారు. మరొక వైపు వెస్ట్రన్ కంట్రీస్ లో ఆహారం వెతుక్కోవడానికి ఎన్నో కష్టాలు పడాల్సిన టైంలో మనిషి పుట్టుకకు సంబంధించిన ఫిలాసాఫికల్ ఆలోచన రావడానికి ఆస్కారం ఉండదు. కానీ భారతదేశంలో ఫిలాసఫీ గురించిన ఆలోచనలు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ గ్రీకుల విషయంలో కూడా అప్పటికి గ్రీకు నగరాలు సంపన్న నగరాలుగా ఉండేవి. వాళ్ళు ఎంత మాత్రం వేట ప్రధానంగా ఉండే జీవితాన్ని సాగించలేదు. అందుకే అక్కడి నుండి అరిస్టాటిల్ లాంటి తత్వవేత్తలు పుట్టుకొచ్చారు. సరిగ్గా అలాంటి వాతావరణంలో భారతదేశం ఉండేది. అందుకే విశ్వం యొక్క సృష్టికి సంబంధించిన ఆలోచనలను పరాకాష్ఠకు తీసుకెళ్లారు. దానికి నిదర్శనం మల్టీవర్స్.
అయితే ఇది కోఇన్సిడెన్సో లేకపోతే కేవలం మన ఇండియన్స్ గా మన గొప్పతనాన్ని చెప్పుకోవడం మాత్రమే కాదు, ఇది కేవలం మనిషికి ఒకప్పుడు యూనివర్స్ గురించి ఊహించే పరిస్థితులు ఉండేవి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అయితే అలన్ గుత్ అదే సిద్ధాంతాన్ని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చాడు. ఈసారి దానికి పునాది భారతీయ పురాణాలు కాదు, కేవలం సైన్స్ మాత్రమే దానికి పునాదిగా నిలిచింది. అయితే మల్టీవర్స్ ప్రకారం హైపర్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఎన్నో కొత్త కొత్త యూనివర్స్ లు తేలియాడుతూ ఉంటాయి. ఆ యూనివర్స్ లలో ఒక దాంట్లో ఆటమ్ తో పదార్థం ఏర్పడితే మరొక దాంట్లో మనకు తెలియని కొత్త అణువులతో పదార్థం ఏర్పడొచ్చు. అండ్ ఇంకొక దాంట్లో ప్రకృతి నియమాలు వేరుగా ఉండొచ్చు. అంటే కాలం వెనక్కి ప్రయాణించే ప్రపంచాలు ఉండొచ్చు, లేదంటే కాలమే లేని ప్రపంచం కానీ చావు పుట్టుకలు మంచి చెడులు లేని ప్రపంచాలు ఉండొచ్చు. సో ఖగోళ శాస్త్రం అనేది ప్రస్తుతానికి మల్టీవర్స్ వరకు వచ్చి ఆగిపోయింది. నిజానికి ఇంతకంటే గొప్ప ఊహని ఊహించడం మనిషి మెదడుకు కూడా సాధ్యం కాదు. సో ఎక్కడో భూమి నుండి మొదలైన అంతరిక్ష ఖగోళ పరిశోధన చివరికి అనంత విశ్వాల దగ్గర ఆగిపోయింది. అయితే యూనివర్స్ కి బయట ఏముందో మనిషి తెలుసుకోగలడా అనే సందేహం అందరికీ వస్తుంది. దానికి ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకోగలడు, కానీ ఎప్పటికీ అక్కడి వరకు వెళ్ళలేడు. కాకపోతే కొన్ని హైపోథెటికల్ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికే మన భూమి మీద కానీ లేదా ఇతర గెలాక్సీలలో మనకన్నా అడ్వాన్స్డ్ జీవులు మల్టీవర్స్ లలో తిరిగే స్థాయికి చేరుకొని ఉండొచ్చు. అలాంటి వాళ్ళుంటే వాళ్ళ సహాయంతో మనం కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు. అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటికీ నిగూఢమైన రహస్యంగానే ఉంది. కాబట్టి వాటి గురించి ఖగోళ శాస్త్రంతో కాకుండా క్వాంటం మెకానిక్స్ తో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి క్లుప్తంగా మరొక వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని ఇంతవరకు ఓపిక్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.